హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్దాం. ఈ స్టోరీ పేరు మా ఆయన బంగారం. రాసిన వారు పినిశెట్టి శ్రీనివాసరావు గారు. నా మాటల్లో పూర్తి కథను వినేద్దాం. ఈ స్టోరీ స్వాతి వీక్లీలో 2012 సంవత్సరం ఆగస్టులో పబ్లిష్ అయిందండి. కృష్ణ సత్యభామల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. వధూవరుల జంటను చూసి పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో, పెళ్లి కూతురు చాలా అదృష్టవంతురాలు అంటూ పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆడ మగ గుసగుసగా చెప్పుకుంటున్న మాటలవి సత్యభామ చెవిన పడుతూనే ఉన్నాయి. అంతటి అందగాడైన భర్త దొరికినందుకు సత్యభామ ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నా కూడా మనసు మూలల్లో ఎక్కడో దాగున్న భయం లీలగా వెంటాడుతుంది. భార్య రూపవతి శత్రుహు అన్న నానుడి ఎలానూ ఉంది, కానీ అలాగే భర్త కూడా రూపవంతుడైతే భార్య పరిస్థితి అంతేనేమో. ఇదేంటి పెళ్లిపీట్ల మీదే ఇవేం ఆలోచనలు నాకు? దేవుడు మనిషికి అందమైన రూపంతో పాటు అంతే అందమైన మనసు ఇచ్చే ఉంటాళ్లే. అనవసరమైన ఆలోచనలతో ఈ సంతోషకరమైన సమయాన్ని వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేక తన మనస్సుని సమాధానపరుచుకొని తన అదృష్టానికి మురిసిపోతూ మనస్సుని రంజింప చేసుకుంది సత్య. పెళ్లి కొడుకు కృష్ణ కూడా ఎంతో హుందాగా మెలగటంతో తన వైవాహిక జీవితం గురించి అప్పుడే రంగురంగుల కళ్ళ కనటం మొదలుపెట్టింది. శోభనం రోజు రాత్రి సత్యాని గదిలోకి పంపించే ముందు అత్తగారు కోడలతో, వాడు కొంచెం మొహమాటస్తుడు, నువ్వే కొంచెం చొరవ తీసుకో అని చెప్పినప్పుడు తను ముసిముసిగా నవ్వుకుంది. చేతిలో పాల గ్లాసుతో తను సిగ్గుపడుతూ శోభనం గదిలోకి అడుగుపెట్టగానే మల్లెపూలతో అలంకరించిన పందిరి మంచంపై ధవళ వస్త్రాలతో వలరాజు వారసుల్లాగా వెలిగిపోతూ టీవీగా కూర్చున్న కృష్ణ లేచి నుంచున్నప్పుడు టీచర్ క్లాసులోకి రాగానే లేచి నుంచున్న విద్యార్థిలాగా అనిపించి కిసుక్కు నవ్వుకుంది సత్య. ఏమైనా అందమైన మొహమాటంతో కూడిన అతని సంస్కారానికి మనస్సులోనే జోహార్లర్పించింది. కృష్ణకి దగ్గరగా వచ్చి నుంచున్నప్పుడు అతను మంచం మీద కూర్చుంటూ, మీరు కూర్చోండి సత్యభామ గారు అని అతను సంబోధించిన తీరుకి, తనను గౌరవించిన తీరుకి అతన్ని ఆరాధనాభావంతో చూస్తూ కావాలనే అతన్ని ఆనుకొని కూర్చుంది. కృష్ణ పాల గ్లాస్ అందుకొని పక్కనున్న టీపాయి మీద పెట్టి, మీరు చేతికి పెట్టుకున్న మెహందీ చాలా బాగుంది అన్నాడు. సత్య చేతిని చాపి అతనికి చూపించింది. చేతిని తాకటానికి అతను సందేహిస్తుంటే కావాలనే సత్య అతని చేతిలో తన చేతి నుంచింది. ఆ స్పర్శకు ఒక్కసారిగా విద్యుత్ తరంగాలు శరీరమంతా పాకినట్లై షాక్ గురైంది సత్య. సత్య చేతిని తన చెంపలకు ఆనించుకుని కృష్ణ ముద్దు పెట్టుకునేటప్పటికీ సత్య సిగ్గులు మొగ్గైపోయింది. అతనికి పాలు పట్టిస్తూ అందమైన అతని ముఖార విందాన్ని తనివి తీరా వీక్షిస్తూ అతని సరసన పాలపిట్టలాగా ఒదిగిపోయింది. మొత్తం పాలన్నీ నాకేనా, మీరు తాగండి అంటూ కృష్ణ పాల గ్లాసును తన చేతుల్లోకి తీసుకొని తన నోటికి అందించి తాగిస్తుంటే సిగ్గుపడుతూనే తాగేసింది. మీరు నన్ను మీరు గారు అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు నన్ను దూరం చేస్తున్నారేమో అనిపిస్తోంది. అదే నువ్వు అంటే నేను మీ మనస్సుకు చేరువైనట్లు, మీలో సగమై, మీలో భాగమై, మీ ఆధీనంలో, స్వాధీనంలో, సంరక్షణలో ఉన్నాను అన్న భావన కలుగుతుంది. ఏ భార్య అయినా భర్త నుండి ఆశించేది అదే. అందుకే ఇక నుంచి నన్ను మీరు గారు అని పిలవకండి, సత్య నువ్వు అనండి అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, కొత్త కదా అలా ఎలా పిలుస్తాను అంటూ కృష్ణ మొహమాట పడుతూ చెప్తూ ఉంటే, పెళ్లికి ముందే కొత్తవాళ్ళు, పెళ్లిపీటల మీదే మనం పాతబడిపోయాం, నా కోరిక మన్నించండి అంది. ఓకే ఓకే శ్రీమతి గారు, లెక్చరర్ గారు అప్పుడే పాఠాలు మొదలుపెట్టేశారు. సరే, ఈ క్షణం నుండి నువ్వు నా ప్రియ సత్యవి, నా అర్ధాంగివి, నా సర్వస్వానివి అంటూ 2 చేతులు పైకెత్తి దండం పెట్టాడు కృష్ణ. మీ చేతులు ఇప్పుడు నాకు దండం పెట్టడానికి కాదు, నన్ను దగ్గరికి తీసుకొని మీ కౌగిట్లో బంధించటానికి, మీలో సగమైన నాలోని అణువణువును శృతి చేసి సరాగాల సరిగమలు పలికించడానికి. ఇలా అన్నీ విడమర్చి చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది అంటూ చిరుకోపం ప్రదర్శించిన సత్య. మారు మాట్లాడకుండా సత్య చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని కాసేపు కళ్ళతోనే కబుర్లు చెప్పుకున్నాక, సత్య అని అతను, కృష్ణ అని ఆమె ఒకరి పేరు ఒకరు మంద్రస్థాయిలో ఉచ్చరిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు భారంగా అనిపించడంతో కాస్త వెడంగా జరిగి,
లైటు అని సత్య సిగ్గుపడుతూ చెప్తే కృష్ణ లేచి వెళ్ళి ట్యూబ్ లైట్ స్విచ్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి వచ్చాడు. ఇద్దరు ఆ మల్లెల పాన్పుపై ఒకరి పక్కన ఒకరు వెల్లకిలా పడుకొని చేతిలో చేయి వేసుకొని తదుపరి కార్యాచరణకై సిద్ధమవుతున్న క్షణంలో పెళ్లి తంతులో బిందెలో ఉంగరాలు వేసి తీయమన్నప్పుడు 3 సార్లు నన్నే గెలిపించారు కదూ అని సత్య అనగానే, అలా ఎందుకు అనుకోవాలి, నువ్వే గెలిచావు అనుకోవచ్చు కదా అన్నాడు. కాదు, కావాలనే మీరు నన్ను గెలిపించారు. మీరు గెలవాలి అన్న ప్రయత్నం కూడా చేయలేదు. అంటే మీరు నన్ను ఓడి గెలిపించారు, అవునా? మరీ అంత మొహమాటమా అంది సత్య. నువ్వు నాదాను అయినప్పుడు ఎవరు గెలిస్తే ఏంట్లే, ఇద్దరు గెలిచినట్లేనా? కృష్ణ మాట తీరు చంద్రుల్లో దిష్టి చుక్కలాగా అతని అందం మాటన దాగిన మొహమాటం ఎంతో నచ్చాయి సత్యకి. కృష్ణ చేతిని తన పెదవులకు తాకించి ఆరాధనగా ముద్దు పెట్టుకుంది. ఇద్దరిలోనూ తీపి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మీరు చాలా అందంగా ఉంటారు. మగాళ్ళు సైతం అసూయపడే అందం మీది. మీరు నాకు భర్తగా లభించడం నా అదృష్టం. మీరు కోరుకుంటే నాకంటే అందమైన భార్య దొరికేదే కదా. మీరు కాలేజీలో చదువుకునేటప్పుడు కానీ ఆ తర్వాత కానీ మీ స్నేహం కోరి మీ వెంట పడ్డ గోపికలు ఎవరైనా ఉన్నారా? వాళ్లల్లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమైనా లవ్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా అంటూ కృష్ణ వైపు తిరిగి ఛాతీపై చేత్తో రాస్తూ అడిగింది. అమ్మో, లెక్చరర్ గారు పాఠం మొదలుపెట్టకముందే ప్రశ్నలు సంధిస్తున్నారు. సరే వినండి. స్వతహాగా నాది షై నేచర్, మొహమాటం ఎక్కువ. క్లాస్లో ఎప్పుడు బ్యాక్ బెంచర్ని, కానీ చదువులో ఎప్పుడు ఫస్ట్ ర్యాంకర్నే. అమ్మాయిలతో మాట్లాడాలన్నా వారిని సూటిగా చూడాలి అన్నా చాలా ఇబ్బంది పడేవాణ్ణి. బహుశా ఆ నేచర్ కారణంగానే ఎటువంటి ఎఫ్ఐఆర్లోకి తలదూర్చలేదు. చాలామంది అమ్మాయిలు నన్ను హాయ్ హ్యాండ్సమ్ అంటూ నాతో మాటలు కలపాలని చూసేవాళ్ళు. చెప్పానుగా మనకు సిగ్గెక్కువని. తల వంచుకొని మాట్లాడకుండా వెళ్ళిపోయేవాణ్ణి. వేస్ట్ ఫెలో అని ముద్దు పేరు కూడా పెట్టారు నాకు అంటూ కృష్ణ నవ్వుతూ చెప్తూ ఉంటే అతని మాటల్లోని ఫ్రాంక్నెస్కి ముగ్ధురాలైపోయి కృష్ణకి మరింత దగ్గరగా జరిగి అతని అరచేతిని గట్టిగా నొక్కిపట్టింది సత్య. పెళ్లికి ముందు కేవలం కృష్ణ బాహ్య సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలైపోయిన సత్య ఇప్పుడు అతని అంధ సౌందర్యాన్ని దర్శిస్తూ అతనికి దాసోహమైపోయింది. అతని గుండెలపై తలపెట్టుకుని పడుకొని ఈ హృదయపీఠం నాదే అనుకుంది. సత్య దగ్గరవుతున్న కొద్దీ కృష్ణ సత్య చుట్టూ చేతులు వేసి పట్టు బిగిస్తున్నాడు. నిజం చెప్పండి, నేను మీకు నచ్చానా అంటూ అతని గుండె సవ్వడి వింటూ సత్య సమాధానం గురించి చూస్తుంది. ముందు అమ్మకు నచ్చావు. నీ కాలేజ్కి వచ్చి స్టాఫ్ రూమ్లో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలియకుండా నిన్ను చూసి ఫస్ట్ సైట్లోనే ఓకే చేసింది అమ్మ. నీ కట్టు బొట్టు వినయ విధేయత అమ్మకు బాగా నచ్చేశాయి. ఆ తర్వాత జరిగింది నీకు తెలిసిందే. పెళ్లి చూపుల్లో నిన్ను చూశాక అమ్మ చెప్పిన దానికంటే ఎంతో బాగున్నావు అనిపించింది. మనిద్దరం ఒకే ప్రొఫెషన్లో ఉన్నాం. నాది కామర్స్, నీది కెమిస్ట్రీ. మనిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుందనిపించింది. వృత్తిరీత్యా మనిద్దరం అధ్యాపకులమే అయినా దాంపత్యం అనే బడిలో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న చిన్నారులం. ఆ పసివయసు పిల్లల్లాగా మనము అంతే నిర్మలమైన మనస్సుతో, స్నేహితంతో, నమ్మకంతో కలిసిమెలిసి నడుస్తూ మన జీవిత అనుభవాలే పాఠాలుగా, మనం ఎదుర్కొనే సవాళ్లు ఒడిదుడుకులే పరీక్షలుగా భావించి విజయాలు సాధిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆనందలోకాలకి చేరుకోవాలి. సాధన కొద్దీ ఫలితం ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, దంపతులు తల్లిదండ్రులవుతారు అంటూ కృష్ణ ఉపన్యాస ధోరణిలో చెప్తూ ఉంటే సత్య ట్రాన్స్లోకి వెళ్ళినట్లుగా కృష్ణని రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. ప్రథమ ప్రయత్నంలోనే 100కి 100 మార్కులు సంపాదించామన్న తృప్తి, ఆనందంతో ఒకరినొకరు కళ్ళతోనే అభినందించుకుంటూ ఇలాగే ప్రతి రాత్రి వసంతరాత్రి కావాలని పడగ్గదే ప్రయోగశాలగా మారి మరెన్నో అద్భుతాలు ఆవిష్కరించాలి అంటూ ఆకాంక్షిస్తూ మస్తిష్కం అనబడే మెమొరీ కార్డులో ఫ్రెష్గా రికార్డు కాబడ్డ మధుర స్మృతులను మథనం చేసుకుంటూ సుఖనిద్రలోకి జంటగా చేరిపోయారు ఆ జంట. అప్పుడే 3 నెలలు గిర్రును తిరిగిపోయాయి. కృష్ణ మెన్స్ కాలేజీలో, సత్య ఉమెన్స్ కాలేజీలో పగలు క్లాసులో పాఠాలు చెప్తూనే రాత్రిళ్ళు ఇంట్లో విద్యార్థుల్లాగా నిత్యం కొత్త కొత్త పాఠ్యాంశాలతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇన్నేళ్లుగా చదివింది కేవలం థియరీ అయితే ఇప్పుడంతా ప్రాక్టికల్స్. ఆనాడు చదివింది విజ్ఞాన సముపార్జన, ధనార్జన కోసమైతే ఈనాడు చేస్తుంది శరీరానికి సుఖం, మనస్సుకి శాంతి, సంతాన ప్రాప్తి కోసం. కృష్ణ శృంగారంలో శ్రీమంతుడే అయినా ఏ ఒక్క విషయంలోనూ తనకి ఇది కావాలి అని నోరు తెరిచి అడగపోవటం సత్యకి కాస్త ఇబ్బందికర విషయంగానే ఉంది.
కాఫీ, టిఫిన్, భోజనం ఏదైనా తను పిలిచి పెడితేనే గాని ఆకలి వేస్తున్నా కూడా వేళ్ళు దాటిపోయినా తనంత తానుగా వచ్చి కావాలి అని అడక్కపోవటం సత్యకు కృష్ణపై చిరుకోపం తెప్పిస్తుంది. ఒక్కోసారి తను చేసిన వంట తనకే నచ్చకపోవడంతో తన మీద తనకే పిచ్చి కోపం వచ్చే సందర్భాల్లో కూడా కృష్ణ పెట్టింది గప్చిప్గా తిని లేచి వెళ్ళిపోతుంటే అప్పుడు అతన్ని గట్టిగా తిట్టాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంత మొహమాటమైతే నేను భరించలేనురా అని అరిచి గీ పెట్టి చెప్పాలి అన్నంతకు పిచ్చి కోపం వస్తూ ఉండేది. కానీ ఆ వెంటనే కృష్ణ అమాయకమైన ముఖం చూసి నా ముద్దు కృష్ణ అంటూ దగ్గరికి తీసుకొని అతని ముఖమంతా ముద్దులతో తడిపేస్తుంది. సత్య చేష్టలకు కృష్ణ కూల్గానే ఏమైందిరా నీకు, ఎందుకలా నా మీద దాడి చేస్తున్నావు అంటూ చమత్కరిస్తూ ఉంటాడు. సత్యకు మరింత ప్రేమ ముంచుకొచ్చేసేది. అతని గుండెలపై పిడిగుద్దులతో తన అక్కసు తీర్చుకునేది. ఎన్ని చేసినా చంటి పిల్లాళ్లాగా చూస్తూ ఊరుకోవటం సత్యకు మరింత తెక్కరేగేలాగా చేసేది. ప్రథమ కోపంలా అతని ప్రథమ మొహమాటానికి అలవాటు పడిపోయి అది కేవలం అతని మచ్చలేని అందానికి దిష్టి చుక్కలాగా భావించి భరిస్తోంది. కానీ తామిద్దరి మధ్య మూడో మనిషి ప్రవేశించి తనకు తెలియకుండా ఆయన్ను మొహమాటానికి గురి చేస్తే మాత్రం నిర్మొహమాటంగా మూడో వ్యక్తికి గుణపాఠం చెప్తుంది. సత్య వయసే ఉన్న పక్కింటి ఆవిడ తరచూ తన ఇంటికి వస్తూ పోతూ ఉంటాం. కృష్ణతో పనున్నా లేకపోయినా మాట కలిపి పరిచయం పెంచుకోవాలని చూడటం, రకరకాల పిండి వంటలు పచ్చళ్ళు చేసి తెచ్చి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి అంటూ ఇబ్బంది పెట్టేయటం నిత్య కృత్యంగా మారిపోవటంతో సత్యకి ఆమెను ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటే కృష్ణ మాత్రం మొహమాట పడుతూనే ఆమెతో మాట్లాడుతూ ఉంటాం. ఆమె తెచ్చినవన్నీ తిని చాలా బాగున్నాయి అంటూ ఆమెని పదే పదే మెచ్చుకోవటం సత్యకి పక్కింటి ఆవిడ పట్ల అసూయ, ద్వేషాలతో పాటు కృష్ణ పట్ల కూడా కాస్తంత అనుమానానికి బీజం పడేలాగా చేసింది. నిజానికి ఆమె ఏది చేసినా చాలా రుచిగా ఉంటుంది. కానీ సత్య వాటి రుచిని ఆస్వాదించలేకపోతుంది. ఆమెను తలుచుకుంటూనే భయమేస్తుంది. ఆమె వల్ల తమ దాంపత్యం జీవితం ఆటుపోట్లు గురవుతుందేమో, ఆమెని ఎలా వదిలించుకోవాలా అని తను ఆలోచిస్తూ ఉంటే ప్రైవేట్గా బీకాం పరీక్ష కడుతున్నాను, ట్యూషన్ చెప్పమంటే మొహమాటంతో కృష్ణ ఆమెకు అకౌంట్ ట్యూషన్ చెప్తాను అని మాట ఇవ్వటం, అది తెలిసి కాలేజ్ నుంచి అలసిపోయిన వచ్చిన ఆయన ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పడం కుదరదు అంటూ వాళ్ళిద్దరి సమక్షంలోనే నిర్మోహమాటంగా చెప్పటంతో ట్యూషన్ విషయానికి అక్కడితో బ్రేక్ పడిపోయింది. అది జరిగిన 2 రోజుల తర్వాత సత్య కాలేజ్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి వీధి గుమ్మం తలుపులు చేరవేసి ఉంటాం. లోపల కృష్ణ పక్కింటావిడ మాట్లాడుకుంటున్నవి గోడ పక్కనే నుంచొని విని నిర్ఘాంతపోయింది. అదే రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో సత్య మర్నాడు క్లాస్లో చెప్పాల్సిన పాఠ్యాంశం ప్రిపరేషన్లో ఉండగా కృష్ణ వచ్చి సత్య పక్కనే కూర్చొని తన భుజంపై తలవాల్చి కునికిపాట్లు పడుతూ ఉంటే అతనికి ఏం కావాలో అర్థం చేసుకున్న తాను వెంటనే పుస్తకం మూసేసి అతని చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఓ ముద్దిచ్చి నిద్రొస్తుందా, కాసేపు ఆడుకొని పడుకుందామా అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. అన్నాడు కృష్ణ మత్తుగా కళ్ళు మూసుకొని. సత్యకు నవ్వొచ్చింది, జాలి కలిగింది. చాలా రోజులుగా తామిద్దరి మధ్య ఏదో తెలియని అగాధం, భౌతికంగా దగ్గరగానే ఉంటున్నా మానసికంగా ఎంతో దూరం అయిపోయిన భావన. అలాగని మాటామాట అనుకోలేదు, ఒకరినొకరు తప్పు పట్టుకోలేదు. తనే ఏదేదో ఊహించుకొని ముభావంగా ఉంటూ అతనితో మునుపట్లాగా సన్నిహితంగా ఉండలేకపోతుంది. తను బాధపడుతూ దేవుళ్లాంటి కృష్ణని బాధపెడుతుంది. కానీ ఈరోజు తన మనస్సు ఎంతో సంతోషంగా ఉంది. కృష్ణను నడిపించుకుంటూ వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి ఇప్పుడే వచ్చేస్తా అంటూ స్నానం చేసొచ్చి బాడీ స్ప్రే చేసుకొని జడలో 3 మల్లెపూలు పెట్టుకొని తెల్లటి నైటీలో దేవకన్యలాగా తయారై వచ్చి కృష్ణ పక్కనే చేరి నైటీ బటన్స్ విప్పేసింది. నాకు నా సత్య తర్వాతే ఎవరైనా, తన ఇష్టమే నా ఇష్టం, తన నిర్ణయమే నా నిర్ణయం, అనే నా సర్వస్వం. మీకు అకౌంట్స్ ట్యూషన్ చెప్పటానికి నా కొలీగ్ ఒకళ్ళున్నారు, నేను మీ గురించి వాళ్ళకి చెప్పాను, మీరు ఆయన్ని కలవండి అని కృష్ణ పక్కింటి ఆవిడతో అన్న మాటలు తను గోడచాటు నుంచుని విన్నవి గుర్తు చేసుకొని తన కృష్ణ సాక్షాత్తు శ్రీరామచంద్రుడే. లేనిపోని అపోహలతో బంగారు కొండలాంటి అతని మనస్సును ఇన్ని రోజులు బాధ పెట్టాను. ఎలాగైనా ఈ రాత్రికి కృష్ణని దగ్గరికి తీసుకొని తన యథసవ్వడి వినిపించాలి అనుకుంటూ మర్నాడు చెప్పాల్సిన పాఠం రివిజన్ పూర్తి చేసుకుని లేచే లోపలే చంటి పిల్లాళ్ల కృష్ణ వచ్చి తన పక్కన కూర్చుని భుజంపై తలవాల్చి ఆ తర్వాత జరిగిందే అనురాగ సంగమం.
సత్య ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది. వారం తిరిగే లోపల పక్కింటి ఆయనకు ఒరిస్సా ట్రాన్స్ఫర్ కావటం, వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం. వెళ్లే రోజు కూడా పక్కింటి ఆవిడ కృష్ణ గారికి ఇష్టము అంటూ సున్నుండలు తెచ్చివ్వటం కొసమెరుపైతే, సత్య పెళ్లిపీటల మీద అనుకున్నట్లుగా భగవంతుడు కృష్ణకి అందమైన రూపంతో పాటు మరెంతో అందమైన మనస్సు ఇచ్చాడని తెలియచెప్పడానికి పక్కింటి ఆవిడ పరోక్షంగా సహకరించటం. అందుకు ప్రతిఫలంగా సత్య ఆమెకు చీర జాకెట్టు పెట్టి వీడ్కోలు చెప్పటం ఈ కథకి కొసమెరుపు. మా ఆయన బంగారం కథ చాలా అందంగా ఉంది కదండి. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం.